ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చూసామంటే 3 ఫేజ్ సిస్టమ్ తీసుకుంటే మనకి 3 ఫేజ్ సిస్టమ్ని మనం కనెక్ట్ చేయాలంటే 2 టైప్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి. ఒకటి స్టార్ అన్నాను, ఇంకొకటి ఏమన్నానంటే డెల్టా టైప్ కనెక్షన్ అన్నాను. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం అసలు స్టార్ కనెక్షన్ అంటే ఏంటి, డెల్టా కనెక్షన్ అంటే ఏంటి. స్టార్ కనెక్షన్ అంటే ఏం చెప్పాను నేను మీకు, 3 టెర్మినల్స్ అనేది 3 ఫేజ్ కాబట్టి 3 టెర్మినల్స్ అనేది ఒక కామన్ పాయింట్ దగ్గర కనెక్ట్ అయితే ఆ కనెక్షన్ స్టార్ కనెక్షన్ అంటాం. అదే 3 టెర్మినల్స్ అనేవి ఒక క్లోజ్ లూప్ కింద కనెక్ట్ అవుతాయి. సపోజ్ ఇలా ఒక 3 టెర్మినల్ తీసుకున్నాం, ఇది 1, ఇది 2, ఇది థర్డ్ వన్. ఇలా 3 క్లోజ్ లూప్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇలా 3 టెర్మినల్స్, ఒకటి ఆర్ టెర్మినల్ అనుకుంటే, ఇంకొకటి వై, ఇంకొకటి బి. ఇలా 3 టెర్మినల్స్ కలిపి ఒక క్లోజ్ లూప్ ఫామ్ చేస్తే దాన్ని డెల్టా కనెక్షన్ అంటాం. అలా కాకుండా 3 టెర్మినల్స్ అనేవి ఒక కామన్ పాయింట్ దగ్గర కనెక్ట్ అయితే ఆ కనెక్షన్ ఏమన్నాను మీకు, స్టార్ కనెక్షన్ అని ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో ఏం చూసామంటే అసలు వాట్ ఈస్ ద బేసిక్ డయాగ్రామ్ ఆఫ్ స్టార్ కనెక్షన్. స్టార్ కనెక్షన్ యొక్క బేసిక్ డయాగ్రామ్ ఇది. 3 టెర్మినల్స్ ఇవి. ఇక్కడ 3 ఫేజ్ కాబట్టి 3 ఫేజెస్ ఆర్ వై బి ఫేజ్. 3 ఫేజెస్ అనేవి ఒక కామన్ పాయింట్ అంటే it is the common point. 3 phases are connected at a common point. This type of connection is called as star connection. This common point is called as neutral point. The figure shows the basic circuit diagram of 3-phase star connection. Similarly, in the previous class, what is the delta connection? Already definition of the 3 terminals connected in a closed loop. The type of connection is called as delta connection. 3 terminals. This is one terminal, this is another terminal, it is the another terminal. And 3 windings అనేవి ఒక closed loop లో కనెక్ట్ అయ్యేది దాన్ని ఏమంటాం, డెల్టా కనెక్షన్ అంటాం. 3 windings is nothing but R winding, Y, B. 3 are the 3 represent the 3 phases. ఎందుకంటే ఇక్కడ 3 ఫేజ్ అని ఎందుకంటున్నాం, మనం ఇక్కడ 3 ఫేజ్ సప్లై గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 3 ఫేజ్ సిస్టమ్ కాబట్టి మనకి ఎన్ని ఫేజెస్ ఉంటాయి, మనకి 3 ఫేజెస్ అని ఉంటాయి. అందుకే ఇక్కడ 3 ఫేజెస్ ఒకసారి స్టార్ కనెక్ట్ చేయొచ్చు, ఒకసారి డెల్టా కనెక్ట్ చేయొచ్చు. స్టార్ కనెక్ట్ చేసినప్పుడు మనకి దాంట్లో ఉన్న ఇన్పుట్ వోల్టేజ్ ఎంత, కరెంట్ ఎంత, పవర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని కోసం ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో ఏం చూస్తాము, ద రిలేషన్ బిట్వీన్ లైన్ వోల్టేజ్ అండ్ ఫేస్ వోల్టేజ్ ఆఫ్ బ్యాలెన్స్ సిస్టమ్. బ్యాలెన్స్ సిస్టంలో అంటే అర్థం ఏమని చెప్పాను మీకు, బ్యాలెన్స్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ a system distribute the equal amount of load to the consumer. సారీ, ఇంకా చెప్పాలంటే ఆ సిస్టమ్ ద్వారా సోర్స్ నుంచి లోడ్కి ఈక్వల్ పవర్ అనేది కనుక 3 ఫేసెస్లోనూ డిస్ట్రిబ్యూట్ అవుతుందంటే ఆ టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఏమంటాం మనం, బ్యాలెన్స్ సిస్టమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ద 3 ఫేజ్ సప్లై. మనకి సోర్స్ పాయింట్ అనుకుందాం, ఇది ఆర్ ఫేజ్, ఇది వై ఫేజ్, ఇది ద బి ఫేజ్. ఈ 3 ఫేజ్ నుంచి ఎవరికి వెళ్తుంది, లోడ్ అంట. లోడ్ అంటే ఇక్కడ ఒక లోడ్ పాయింట్ ఉంది, ఇక్కడ ఒక వై కాబట్టి వై కనెక్ట్ చేసాం, ఇక్కడ బి కాబట్టి ఇక్కడ బి అనే లోడ్ పాయింట్కి ఇచ్చాం అనుకుంది. ఇక్కడ ఆర్లో ఎంత అయితే ఉందో అదే వోల్టేజ్ కనుక ఇక్కడికి డిస్ట్రిబ్యూట్ అయినా, వైలో ఎంత ఉంది అదే, అలాగే బిలో ఎంత ఉంది అదే పవర్ మనకి డిస్ట్రిబ్యూట్ అయితే ఆ టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఏమంటాం మనం, ఈక్వల్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటాం, లేదంటే బ్యాలెన్స్డ్ సిస్టమ్స్ అని కూడా పిలుస్తాం అనమాట. మీకు అది చెప్పడం కోసం ఈ డయాగ్రామ్ అనేది రాజేసాను. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చూసాము, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ లైన్ వోల్టేజ్ అండ్ ఫేస్ వోల్టేజ్ అండ్ లైన్ కరెంట్స్ అండ్ ఫేస్ కరెంట్స్ ఆఫ్ ఏ 3 ఫేజ్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ సెక్షన్లో చూసాము. ఇప్పుడు మళ్ళీ ఆ సెక్షన్ అనేది ఒకసారి రిపీట్ చేసుకుని నెక్స్ట్ దేంట్లోకి వెళ్దాం, మనం స్టార్ కనెక్టెడ్ సిస్టంలోకి వెళ్దాం. అదొకసారి మళ్ళీ మనం రిపీట్ చేసుకుని స్టార్ కనెక్టెడ్ చూసి డెల్టా కనెక్షన్ వెళ్దాం. ఇక్కడ మనం ఒక 3 ఫేజ్ సిస్టమ్కి వెదర్ ఇట్ మేబీ స్టార్ కనెక్టెడ్ సప్లై ఇచ్చినా, డెల్టా కనెక్టెడ్ సిస్టమ్ ఇచ్చినా, మనం అక్కడ రిలేషన్ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, లైన్ అండ్ ఫేస్ వోల్టేజెస్, అలాగే లైన్ అండ్ ఫేస్ కరెంట్స్ మనం రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ చేసి దాన్ని బట్టి ఏం చేస్తున్నాం, ఆ 3 ఫేజ్ సప్లై ఇచ్చినప్పుడు లోడ్కి ఎంత అయితే పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది, లోడ్లో ఉన్న వోల్టేజ్ వాల్యూస్ ఎంత, కరెంట్ వాల్యూస్ అనేది మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది, అలాగే క్యాలిక్యులేట్ చేయొచ్చు. స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ తీసుకుంటే 3 ఫేజెస్, వన్ ఈజ్ ఆర్, వై, బి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ సెక్షన్లో చెప్పాను, స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ తీసుకుంటే ఆర్వైబి ఇస్ ద 3 లైన్ టెర్మినల్స్, దట్స్ వైట్ ఈస్ కాల్డ్ యాజ్ లైన్ టెర్మినల్స్ అంటాం. ఆర్ అనేది ఒక లైన్, వై అనేది ఒక లైన్, బి అనేది ఒక లైన్. మరి ఇక్కడ లైన్ అంటే ఏంటో తెలుస్తుంది అనమాట. ఈచ్ లైన్ విల్ క్యారింగ్ ది ఓన్ కరెంట్. ఇది ఆర్ అనే టెర్మినల్ కాబట్టి దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏమన్నాం, ఐఆర్. ఇయర్ ఐఆర్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది ఆర్ టెర్మినల్ ఆర్ ఆర్ లైన్. వై ఈస్ ద అనదర్ లైన్, ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ వై కాబట్టి
I suffix y is nothing but current flowing through y line is the B. Therefore, the current flowing through B is called as I suffix B. IB is nothing but the current flowing through the B line. ఇప్పుడు ఈ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తున్నట్టే దీంట్లో లైన్ కరెంట్స్ ఏంటి, లైన్ వోల్టేజెస్ ఏంటి, ఫేస్ కరెంట్స్ ఏంటి, ఫేస్ వోల్టేజ్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఒక స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ తీసుకుంటే విఆర్, వివై, వి, దీస్ ఆర్ కాల్డ్ as line voltages. These are called as line voltages. వోల్టేజ్ అక్రాస్ ఆర్, వోల్టేజ్ అక్రాస్ బై విబి, ఏ పర్టికులర్ లైన్లో ఉన్న వోల్టేజ్ని అంటాం లైన్ వోల్టేజ్ అంటాం. అలాగే మనం ఒకసారి స్టార్ కనెక్టెడ్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసుకుంటే ఆర్ నుంచి ఎన్ అనే ఒక లైన్ ఉంది. అంటే ఆర్ నుంచి కరెంట్ అనేది ఎక్కడ ఫ్లో అవుతుంది, న్యూట్రల్ పాయింట్. అలాగే వై ఫేస్ నుంచి ఎక్కడ ఫ్లో అవుతుంది కరెంట్ అనేది, న్యూట్రల్ పాయింట్. అంటే ఈచ్ లైన్ నుంచి మన కరెంట్ ఎక్కడ ఫ్లో అవుతుంది, పర్టికులర్ లైన్ టు న్యూట్రల్. సిమిలర్లీ వై టు ఎక్కడికి, న్యూట్రల్. అంటే మనకి స్టార్ కనెక్టెడ్ సిస్టంలో ఎవ్రీ లైన్ మస్ట్ బి ఇంటర్ కనెక్టెడ్ అయితే న్యూట్రల్ పాయింట్. దట్స్ వై హౌ టు కన్సిడర్ ది వోల్టేజ్ అక్రాస్ ది న్యూట్రల్ టెర్మినల్స్ ఆల్సో. Therefore, the current or voltage across R to N is called as voltage across Rn. Voltage across Rn. Similarly, the voltage across Yn is called as y to n. అంటే y అనే లైన్ నుంచి న్యూట్రల్ పాయింట్ కున్న వోల్టేజ్ ఏమంటాం Vn. Similarly, the voltage across B to N is called as V suffix P. ఒక లైన్ నుంచి న్యూట్రల్ వరకు ఉన్న వోల్టేజ్ ని ఏమని పిలుస్తామంటే ఫేస్ వోల్టేజెస్. Therefore, in star connected system, phase voltages are nothing but Vrn, Vyn, Vbn. These are called as phase voltages. Here, IR, IY, IY, IB is called as line currents or phase currents. ఎందుకు అంటే ఇక్కడ ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ తీసుకుంటే లైన్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ టు ఫేస్ కరెంట్స్. లైన్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ టు ఫేస్ కరెంట్స్. Here only difference is that voltages. Line voltage equal to √3 into V phase. మీరు ఈ మొత్తం కాన్సెప్ట్ నుంచి మీరు ఎన్ఆర్ చేయవలసిన రెండు ఫార్ములాలు ఇవే. మీరు ఎప్పుడన్నా ఎవరన్నా అడిగినప్పుడు స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ తీసుకుంటే మీరు అందులో మీరు మైండ్లో ఫస్ట్ థాట్ ఏం రావాలంటే ఈ స్టార్ కనెక్టెడ్ 3 phase సిస్టమ్ లైన్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ టు ఫేస్ కరెంట్స్. సిమిలర్లీ లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు √3 ఆఫ్ ఫేస్ వోల్టేజ్. వీటిలో ఉన్న రిలేషన్ బట్టి మనం ఏం చేస్తాం, డయాగ్రామ్ అని డ్రా చేస్తాం. డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఇక్కడ ఏమేమి తెలుసు మనకి, లైన్ వోల్టేజ్ తెలుసు, లైన్ కరెంట్స్ తెలుసు, అలాగే ఫేస్ వోల్టేజ్ తెలుసు, ఫేస్ కరెంట్ తెలుసు. ఇప్పుడు ఎప్పుడైనా స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు మనం ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఎందుకు ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేస్తుంది ఒక డౌట్ రావాలి. అసలు మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ 1లో చూసుకుంటాం. వాట్ ఈస్ నథింగ్ బట్ ద ఫేజర్ డయాగ్రామ్. ఫేజర్ డయాగ్రామ్ విచ్ రిప్రజెంట్ ది రిలేషన్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ తీసుకుంటే దాంట్లో వోల్టేజ్ కి కరెంట్ కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం డ్రా చేసే సర్క్యూట్ డయాగ్రామ్ ఏమంటాం, ఫేజర్ డయాగ్రామ్ అంటాం. డ్యూ టు ఫేజర్ డయాగ్రామ్ లేదా for obtaining of phasor diagram, you can calculate the voltage values, current values, or power values, power losses. You can also measure the power factor of the system. అంటే మనం తీసుకున్న సిస్టమ్ ద్వారా పవర్ లాసెస్ ఎంత వస్తున్నాయి లేదా పవర్ ఫ్యాక్టర్ అనేది ఎంత వాల్యూ ఉంటుంది మనం అనలైజ్ చేయాలన్నా, అబ్జర్వ్ చేయాలన్నా మనం ఏం క్యాలిక్యులేట్ చేసి ఏం డ్రా చేసి చేయొచ్చు, ఫేజర్ డయాగ్రామ్. ఇప్పుడు మనం దేనికి డ్రా చేస్తున్నాం, మనం స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ యొక్క ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. ఆల్రెడీ మీ ప్రీవియస్ సెక్షన్లో చెప్పాను. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ తీసుకుంటే ఫస్ట్ ఫేస్ వోల్టేజ్ తీసుకున్నాం. ఫేస్ వోల్టేజ్ ఒకటి ఏంటి, విఆర్ఎన్. ఇన్ 3 phase సిస్టమ్ తీసుకుంటే 3 phases అనేవి ఏముంటాయి మనకి, 120 degrees డిఫరెన్స్. ఆర్ ఫేస్ తర్వాత అనదర్ ఫేస్ ఎంత, వై ఫేస్. వై ఫేస్ తర్వాత అనదర్ ఫేస్ ఏమవుతుంది మనకి, బి ఫేస్. హియర్ క్లియర్లీ యూ కెన్ అబ్జర్వ్ దట్ ఇన్ 3 phase సిస్టమ్ ఈచ్ ఫేస్ కెన్ బి డిఫర్డ్ బై ఫేస్ యాంగిల్ 120 degrees. That's why you can represent the phase angle between each phase is 120 degrees. It is also phase angle 120 degrees. Here you can observe that RYB is a phase sequence. Here you can represent or extend the phasor diagram. Here Rn is the positive direction. It will be the reverse direction. It is represented minus V or N. Similarly, Yn is the one direction, another direction is minus V Y N. Similarly, Vbn is the one phase, another direction is minus Vb
N minus VBN. Here clearly you can observe that here you have represent the phase voltages by adding of these phase voltages, which is nothing but VRN, VYN, VBN. You can obtain the line voltages. Line voltage is nothing but VR, VY, VB. Here R2Y is a one line. Therefore, R2Y line voltage is nothing but VRY. VRY అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆర్ నుంచి వై దగ్గర ఉన్న వోల్టేజ్, ఆర్ నుంచి వై దగ్గర ఉన్న వోల్టేజ్ అంటే ఏ రెండు వోల్టేజ్ ఆడాలి? ఆర్ నుంచి ఎన్ దగ్గర ఉన్న వోల్టేజ్ యాడ్ అవుతుంది, వై నుంచి ఎన్ దగ్గర ఉన్న వోల్టేజ్ అనేది యాడ్ అవుతుంది. మీకు క్లియర్గా ఇక్కడ ఇండికేట్ చేయాలంటే చూడండి, మనం ఫేస్ వోల్టేజ్ రిఫర్ చేస్తాం. దాన్ని బట్టి ఏ వోల్టేజ్ రిఫర్ చేస్తున్నాం? నెక్స్ట్ లైన్ వోల్టేజ్. లైన్ టు లైన్ వోల్టేజ్ అంటే అందులో ఉంది ఆర్ నుంచి వై అనే లైన్. మనం డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేసిందంటే స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ తీసుకుంటే ఇట్ ఈస్ ద ఆర్ లైన్, ఇట్ ఈస్ ద ఫర్ ఎగ్జాంపుల్ వై. మీరు ఏదైనా నేమ్తో పిలుచుకోవచ్చు. నేను ఇక్కడ సపోజ్ ఇది ఆర్ అనుకున్నాను మీ డయాగ్రామ్ లాగా, ఇది వై అనుకున్నాను, ఇది ఏమవుతుంది మనకి బి ఫేస్. ఇస్ ద కామన్ పాయింట్, న్యూట్రల్ పాయింట్. మీరు ఎలా అయినా అనుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వోల్టేజ్ కావాలంటున్నాను? ఆర్ నుంచి ఆర్ టు వై. ఈచ్ ఫేస్ అనేది దేంతో కామన్ కనెక్ట్ అవుతుంది? న్యూట్రల్ పాయింట్. ఆర్ టు వై అంటే ఇక్కడ మీరు ఈ లైన్ తీసుకుంటే ఆర్ నుంచి ఇక్కడ వోల్టేజ్ యాడ్ చేయాలి, ఆర్ టు వై టు ఎన్ వోల్టేజ్ అని యాడ్ చేయాలి. అంటే అర్థం ఏంటి మనకి? ఇక్కడ ఆర్ని వైని యాడ్ చేస్తే వచ్చే వోల్టేజ్ని ఏమని పిలుస్తాం మనం? వోల్టేజ్ అక్రాస్ ఆర్ టు వై. దిట్ ఈస్ కాల్డ్ యాజ్ లైన్ వోల్టేజ్. సిమిలర్లీ యూ కెన్ యాడ్ వై టు B. We are adding the Y phase to B phase. That's why it is called as VYB. Similarly, you can adding the voltage across R to B. Therefore, it can be called as R to B is called as RB voltage. ఆ డయాగ్రామ్స్ మనం ఇక్కడ రిఫర్ చేస్తారు. చూడండి ఇక్కడ ఆర్ ఎన్, ఇది రివర్స్ డైరెక్షన్ ఈ రెండు యాడ్ చేస్తారు. ఇక్కడ యాడ్ చేసిన ఆర్ని వైని కాబట్టి ఇక్కడ వోల్టేజ్ ఏమన్నాడు? ఆర్వై. సిమిలర్లీ ఇక్కడ ఏం యాడ్ చేశాడు? విబిఎన్ వైఎన్ కాబట్టి ఇక్కడ బిని వైని కాబట్టి ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఏమంటాం మనం? వివైబి. సిమిలర్లీ ఆర్ని బిని యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఏమని పిలుస్తున్నాం? విబిఆర్. ఆల్రెడీ మీకు చెప్పాను విచ్ ఫేస్కి మధ్యలో యాంగిల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 120 degrees. ఇక్కడ ఈ మధ్యలో హాఫ్ పార్ట్ చేసింది కాబట్టి దీన్ని ఎంత యాంగిల్ అందాం? ఇది 60 degrees, అది ఇది 60 degrees. 60లో సగం ఎంత? 30 కాబట్టి ఇక్కడ యాంగిల్ అని పెట్టాడు 30. ఎందుకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఓన్లీ వోల్టేజ్కే ఎందుకు డార్క్ చేసామంటే ఇన్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ యూ కెన్ వ్యారీ ది ఓన్లీ వోల్టేజ్ వాల్యూస్, కరెంట్ వాల్యూస్ విల్ బి సేమ్. ఇక్కడ మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఏదైనా స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ తీసుకుంటే లైన్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ టు ఫేస్ కరెంట్. ఓన్లీ వ్యారింగ్ ది లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు √3 times of V phase. This is the star connected system particular phasor diagram. Next, coming to the voltage equations of star connected system. Similar ఇందాక చెప్పాను కదా, the voltage across RY కావాలంటే ఏమేం చేయాలి? voltage across RN, voltage across N to Y. See, this is the reverse direction కాబట్టి RN కి రివర్స్ లో NY ఉంది కాబట్టి ఇక్కడ మనం ఇండికేట్ ఏం చేసాం మనం? voltage across Y to N. కంప్లీట్ గా మనం ఇందాక చెప్పినట్టు లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు ఇన్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ లైన్ వోల్టేజ్ మస్ట్ బి ఈక్వల్ టు √3 times of V phase. ఇట్ ఈస్ ద కీ పాయింట్ ఇన్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్. ఇక్కడే మనం అబ్జర్వ్ చేయండి, స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ లైన్ వోల్టేజ్ VL ఈక్వల్ టు √3 V phase. ఇన్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ లైన్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ టు ఫేస్ కరెంట్స్. అండ్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే లైన్ వోల్టేజ్ అనేది √3 times of V phase వోల్టేజ్. అంటే లైన్ వోల్టేజ్ అనేది V phase కన్నా ఎన్ని టైమ్స్ ఉంటుంది? √3 times అనమాట. లైన్ కరెంట్ దేనికి ఈక్వల్? ఫేస్ కరెంట్. ఇక్కడ రిలేషన్ డ్రా చేయాలంటే లైన్ కరెంట్స్ కి లైన్ వోల్టేజ్ కి ఫేస్ వోల్టేజ్ డ్రా చేయాలి అంటే దేన్ని రిఫరెన్స్ గా తీసుకుని డయాగ్రామ్ డ్రా చేస్తాం మనం? ఫేస్ వోల్టేజెస్. ఫేస్ వోల్టేజ్ అంటే స్టార్ కనెక్టర్ ఏంటి? VRN, VYN, VBN. Here each phase must be differed by phase angle 120 degrees. ఫేస్ వోల్టేజ్ తీసుకుని నేను ఏ వోల్టేజ్ రిఫర్ చేశాను? లైన్ వోల్టేజ్. లైన్ వోల్టేజ్ నథింగ్ బట్ VRY, VYB, VBR. R is the line, Y is the line. Line to line voltage is nothing but VRY.
Here is the positive direction, it is the negative direction, it is the negative direction. By adding of these two can obtain the one phase voltage. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయవలసిందంటే స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ తీసుకుని వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టార్ కనెక్షన్ అండ్ డెల్టా కనెక్షన్ దాని గురించి తెలియాలంటే మళ్ళీ డెల్టా కనెక్టర్లోకి వెళ్ళండి. అలాగే అనదర్ కీ పాయింట్ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ఇన్ డెల్టా కనెక్టర్ సిస్టమ్ ఆల్ దీస్ టెర్మినల్స్ యాడింగ్ ఎట్ ఏ న్యూట్రల్ పాయింట్, దేర్ ఫోర్ ద టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ టు న్యూట్రల్ పాయింట్ మస్ట్ బి ఈక్వల్ టు ఆల్జిబ్రా సమ్ ఆఫ్ త్రీ కరెంట్స్ ఆర్ త్రీ ఫేసెస్ కరెంట్స్, దట్ ఈస్ ఆర్ ఐఆర్ ఐవై ఐబి. అంటే న్యూట్రల్లో ఉన్న కరెంట్ అనేది దేనికి మస్ట్ బి ఈక్వల్ గా ఉంటుంది, ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఆల్ త్రీ ఫేజ్ వైండింగ్. అదే ఒక సిస్టమ్ అనేది బ్యాలెన్స్డ్ సిస్టమ్ తీసుకుంటే టోటల్ కరెంట్ అనేది ఎంత ఉంటుంది, న్యూట్రల్ పాయింట్ దగ్గర జీరో వాల్యూ అనేది ఉంటుంది అనమాట. ఇది ఒక కీ పాయింట్ కింద అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ది డెల్టా కనెక్టెడ్ సిస్టమ్. In delta connected system, already you have to told that all three phases are interconnected. You have to told that all three phases are interconnected and forming a closed loop. It is the closed loop. Such type of connection is called delta. అంటే త్రీ వైండింగ్స్ అనేవి ఒకదాంతో ఒకటి ఇంటర్కనెక్ట్ అయ్యి ఒక క్లోజ్డ్ లూప్ ని ఫామ్ చేస్తాయి. ఎలా అయినా మీకు అవ్వచ్చు, ఇప్పుడు ఎలాగే అవసరం లేదు. నేను ఒక వైర్ ఇలా తీసుకున్నాను, ఇలా తీసుకున్నాను. త్రీ వైండింగ్స్ అనేవి ఇక్కడ చూడండి, ఇది ఒక వైండింగ్, ఇది ఒక వైండింగ్. ఇలా త్రీ వైండింగ్స్ అనేవి ఒకదాంతో ఒకటి ఇంటర్కనెక్ట్ అయ్యి క్లోజ్ లూప్ ని ఫామ్ చేస్తే ఆ టైప్ ఆఫ్ కనెక్షన్ ఏమంటాం మనం, డెల్టా కనెక్షన్ అంటాం. త్రీ వైండింగ్ కాబట్టి త్రీ ఫేసెస్. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్ ఫేస్, సెకండ్ వన్ ఈజ్ వై ఫేస్, థర్డ్ వన్ ఈజ్ బి ఫేస్. ఆర్ కాబట్టి ఆర్ లో ఫ్లో అయ్యే కరెంట్ నే ఉంటాం ఐఆర్. వై కాబట్టి వైలో ఫ్లో అయ్యే కరెంట్ నే ఉంటాం ఐవై. బి ఫేస్ కాబట్టి దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ నే ఉంటాం ఐబి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఇన్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ సేమ్ కరెంట్ విల్ ఫ్లోయింగ్ త్రూ ది ఆల్ ఫేసెస్, బట్ ఇన్ డెల్టా కనెక్టెడ్ సిస్టమ్ కరెంట్ విల్ బి డివైడెడ్. ఎలా అంటే చూడండి, ఐఆర్ ఈజ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఆర్ లైన్. ఎప్పుడైతే ఈ ఐఆర్ అనే కరెంట్ వచ్చి ఏమైంది, ఇక్కడ ఆర్ అనే ఫేస్ లోనికి ఇంకేం కనెక్ట్ అయింది, ఇక్కడ సారీ ఇక్కడ ఆర్ అనే ఫేస్ లోకి వెళ్ళింది. అలాగే ఇంకొకటి ఏముంది, ఇక్కడ మనకి ఇది ఆర్ అనుకున్నాము అంటే ఇది బి ఫేస్ అనుకుంటే ఇదేమవుతుంది మనకి వై ఫేస్. ఆర్ లోకి వెళ్ళింది, ఆర్ నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఇటు వెళ్ళింది కరెంట్ అనేది, ఇటు కూడా వెళ్ళింది అనమాట. ఇక్కడ ఎందులోకి వెళ్ళింది, ఆర్ టు వై. ఆర్ నుంచి ఎక్కడికి వచ్చింది కరెంటు, వై కాబట్టి ఆర్ వై. ఇక్కడ ఎక్కడికి వచ్చింది కరెంట్ అండి, ఆర్ నుంచి బికి వెళ్తుంది కాబట్టి ఏమని మెన్షన్ చేశాడు, ఐవిఆర్. వెదర్ ఇట్ మే బి పాజిటివ్ డైరెక్షన్, వెదర్ ఇట్ మే బి నెగటివ్ డైరెక్షన్, విచ్ మీన్స్ దట్ ఇన్ డెల్టా కనెక్టెడ్ సిస్టమ్ కరెంట్ విల్ డివైడెడ్ ఇంటూ two windings. Similarly, the current flowing through Y is also divided into two windings. That is current flowing through Y to R or R to Y. Similarly, current flowing to Y to B. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి, ఈచ్ లైన్ లో కరెంట్ అనేది డెల్టా కనెక్టెడ్ వచ్చి డివైడ్ అవుతుంది. అంటే అంతకుముందు అబ్జర్వ్ చేసుకుంటే స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ లైన్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ టు ఫేస్ కరెంట్, బట్ ఇన్ డెల్టా కనెక్టెడ్ సిస్టమ్ లైన్ కరెంట్ విల్ బి డివైడెడ్. ఎలా అంటే ఇలా అన్నమాట. అక్కడ మీరు ఒక కీ పాయింట్ అబ్జర్వ్ చేసుకోండి. డెల్టా కనెక్టెడ్ సిస్టమ్ తీసుకుంటే మనం అక్కడ ఫేజర్ డయాగ్రామ్ అనేది దేనికి డ్రా చేస్తాం, మనం వోల్టేజ్ తీసుకుని ఓన్లీ వోల్టేజెస్, లైన్ వోల్టేజ్ తీసుకుని ఫేస్ వోల్టేజ్ డ్రా చేస్తాం. బట్ ఇన్ డెల్టా కనెక్టెడ్ సిస్టమ్ వోల్టేజ్ అనేది ఎలా ఉంది మనకి, డెల్టాలో సేమ్ గా ఉంటుంది. ఏది మారుతుంది, కరెంట్ వాల్యూస్ అనేవి డివైడ్ అయిపోయినాయి. ఐఆర్ అనేది ఇటు ఇటు డివైడ్ అయింది, ఇలా డివైడ్ అయింది కాబట్టి ఇక్కడ డిఫరెంట్ అనమాట. అక్కడ వోల్టేజ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఫేజర్ డయాగ్రామ్స్ ఏం తీసుకుంటాడు, కరెంట్ వాల్యూ తీసుకుని డ్రా చేస్తాడు అనమాట. మీకు ఇక్కడ అర్థం అవడం కోసం నేను చెప్తాను చూడండి. ఫస్ట్ కరెంట్ చూడండి, ఐ సఫిక్స్ ఆర్ వై. మనకి త్రీ ఫేసెస్ ఉన్నాయి కదా, ఆర్ వై బి. ఆర్ నుంచి వైకి కరెంట్ ఫ్లో అయితే ఆ కరెంట్ ఏమంటాం, ఐ ఆర్ వై. కరెంట్ అనేది వై నుంచి బికి ఫ్లో అయితే ఏమంటాం, ఐ వై బి. సిమిలర్లీ కరెంట్ అనేది ఆర్ టు బి కనుక ఫ్లో అయితే ఆ కరెంట్ ఏమని పిలుస్తాం మనం, ఐఆర్ బి. ఇప్పుడు ఈ కరెంట్స్ తీసుకుని, ఈ లైన్ కరెంట్ తీసుకుని మనం ఫేస్ వోల్టేజ్ డ్రా చేస్తాం అనమాట, ఐఆర్వై. ఈచ్ చెప్పాను కదా, ఎదర్ ఇట్ మే బి కరెంట్ ఆర్ వోల్టేజ్. ఇన్ త్రీ ఫేస్ సర్క్యూట్స్ ఇట్ మస్ట్ బి డిఫైడ్ బై ఫేస్ యాంగిల్ 120 degrees, ఆర్ టు వై. నెక్స్ట్ వై టు బి. నెక్స్ట్ ఆర్ టు బి. ఈచ్ వన్ ఎంత డిగ్రీస్ లో డిఫర్ అవుతుంది మనకి, 120 degrees. మీకు ఇదే రిప్రెజెంట్ చేస్తాడు. ఇది చూడండి, ఆర్ టు వై, ఇక్కడ వై టు బి.
వెదర్ ఇంకేమన్నా డయాగ్రామ్స్ ఉంటే అది మీరు పక్కన పెట్టండి. ఫస్ట్ ఫేజర్ డయాగ్రామ్ రావడానికి చూడండి. ఇది 120 డిగ్రీస్ డ్రా చేశా. ఇందాక మీకు చెప్పినట్టే ఈచ్ ఫేజ్కి ఆపోజిట్లో ఉంటుంది. ఆర్వై కాబట్టి ఆపోజిట్ ఏముంటాం మైనస్ ఐ ఆర్ వై. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే మనం ఇది చూద్దాం. ఆర్ని ఆర్వైని వైబిని ఈ రెండిటిని యాడ్ చేస్తే మనకి ఏ కరెంట్ వస్తుంది ఇక్కడ చూడండి. ఆర్వైని వైబి చూడండి, ఇక్కడ ఉన్న కరెంట్ వై అనేది ఆర్వైలోకి ఫ్లో అయింది, వైబి అంటే ఏ కరెంట్ అక్కడ ఐవై. ఏ కరెంట్ అవుతుంది, ఈ రెండు యాడ్ అవుతాయి మనకి ఐ వై. ఫేజర్ నుంచి మనం మ్యాథమెటికల్ పైథాగరస్ రూల్ ప్రకారం ఇలా యాడ్ చేస్తాం. సిమిలర్లీ R2Y చూడండి, వైబికి రివర్స్ డైరెక్షన్ ఏముంటుంది మైనస్ IBY. చూడండి ఆర్వైని వైబిని మీరు యాడ్ చేశారనుకో, ఆర్వైలోను బీవైలోను ఫ్లో అయ్యే కరెంట్ ఏమవుతుంది మనకి ఇక్కడ డెల్టాలో ఆర్వైలోను బీవైలోను ఆర్వైలోను బీవై ఏ కరెంట్ అవుతుంది మనకి ఆల్రెడీ మనం రిఫైండ్ చేస్తాం. చూడండి ఇక మనం రిఫైండ్ చేసిన కరెంట్ చూడండి, చూడండి ఏ రెండు యాడ్ చేస్తాం ఆర్వై బీవై. ఆర్వై బీవై అంటే ఎక్కడ ఉంది ఆర్వై బీవై ఆల్రెడీ మనం ఇండికేట్ చేస్తాం. ఏ కరెంట్ అన్నాం ఐవై. ఇంకా మనకి ఇక్కడ ఉంది చూడమ్మా, ఇక్కడ వైబి ఆర్వై అంటే ఐవై వచ్చింది. ఇక్కడ మనకి ఆర్వై వైబిని యాడ్ చేస్తే వచ్చే రిజల్టెంట్ కరెంట్ ఎంత ఐఆర్. అలాగే మనం చూడండి ఇక్కడ మైనస్ ఐబిఆర్ అంటే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం యాడ్ చేసినప్పుడు చూడండి ఒక రాంగ్ స్టెప్ ఏం చేసామంటే ఇది మైనస్ ఐఆర్వై ఇక్కడ మనం చూసుకున్నది చూడండి ప్లస్ ఐఆర్వై. ఈ రెండు యాడ్ చేస్తే మనకు వచ్చే రిజల్టెంట్ కరెంట్ ఎంత ఐఆర్. ఇది ఎంత ప్లస్ ఐవై కాబట్టి మైనస్ ఐబివై. ఈ రెండు యాడ్ చేస్తే వచ్చి కరెంట్ ఎంత అవుతుంది మనకి ఐబి. మీరు ఒకసారి డయాగ్రామ్లో చూసుకుంటే ఏ ఐక్వి అనే కరెంట్ ఎలా డివైడ్ అని చూస్తే ఆ రెండు యాడ్ చేస్తాను. దిస్ ద ఫేజర్ డయాగ్రామ్ ఆఫ్ డెల్టా కనెక్ట్. మీరు ఫైనల్ కన్క్లూజన్ ద్వారా మీరే అబ్జర్వ్ చేసుకోవాలని ఇన్ డెల్టా కనెక్టెడ్ సిస్టమ్ లైన్ కరెంట్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ ఫేజ్ కరెంట్. అదే స్టార్ కనెక్టెడ్ చూసుకుంటే లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు అదే స్టార్ కనెక్టెడ్ ఇది డెల్టా, ఇది స్టార్ తీసుకున్నాం అనుకో, లైన్ కరెంట్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫేజ్ కరెంట్స్. అంటే 3 ఫేజెస్లో ఉన్న లైన్ కరెంటు ఆ 3 ఫేజెస్లో ఉన్న ఫేజ్ వోల్టేజ్కి ఈక్వల్గా ఉంటుంది. అలాగే లైన్ కరెంట్ తీసుకున్నాం అనుకో ఏమవుతుంది డెల్టాలో √3 టైమ్స్ ఆఫ్ ఐ ఫేజ్. అలాగే డెల్టా కనెక్టెడ్ సిస్టమ్ తీసుకుంటే ఫేజ్ వోల్టేజ్ మస్ట్ బి ఈక్వల్ టు లైన్ వోల్టేజ్. స్టార్ కనెక్టెడ్ తీసుకుంటే లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ వి ఫేజ్. √3 టైమ్స్ ఆఫ్ వి ఫేజ్. మీరు ఒక డిఫరెంట్ చూసారనుకో, ఈ రెండు క్వైట్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ లైన్ వోల్టేజ్ అనేది ఫేస్ వోల్టేజ్ √3 టైమ్స్ ఉందనుకోండి స్టార్ కనెక్టెడ్ సిస్టంలో. అదే డెల్టా కనెక్టెడ్ సిస్టంలో లైన్ కరెంట్ అనేది √3 టైమ్స్ ఐ ఫేస్ అనమాట. ఇన్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ ఏమవుతుంది లైన్ కరెంట్ దేనికి ఈక్వల్గా ఉంటుంది ఫేస్ కరెంట్. కానీ డెల్టాలో వచ్చేటప్పటికి ఫేస్ వోల్టేజ్ ఏమో రెండు ఈక్వల్గా ఉంటుంది, లైన్ వోల్టేజ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. దిస్ నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ బ్యాలెన్స్ 3 ఫేజ్ సర్క్యూట్ మనం చూస్తాం. బ్యాలెన్స్ 3 ఫేజ్ సర్క్యూట్లో అనదర్ ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చూసాం, మనం డెల్టా కనెక్టెడ్ సిస్టమ్ తీస్తాం. ఇప్పుడు క్లాస్లో ఏం చూస్తాం మనం ప్రీవియస్ క్లాస్లో స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ చూస్తాం. ఇప్పుడు ఓన్లీ డెల్టా. మీకు చెప్పాను కదా లైన్ టు లైన్ వోల్టేజ్ని ఏమని పిలుస్తాం మనం ఫేస్ వోల్టేజ్. ఆర్ లైన్స్ వైకి ఉంది కాబట్టి దాన్ని ఏమంటాం ఫేస్ వోల్టేజ్. ఫేస్ వోల్టేజ్ అంటే ఏమవుతుంది ఆర్వై బిఆర్ వైబి. ఈచ్ ఫేస్ అనేది ఎంత యాంగిల్తో డిఫర్ అవుతుంది 120 డిగ్రీ. దట్స్ వై ఇది ఫస్ట్ దాన్ని 0 డిగ్రీస్ అయితే -120 లేదా -240 అనుకోవచ్చు, వెదర్ ఇట్ మే బి 120 డిగ్రీస్. ఏదైనా ఒకటే వాల్యూ అనమాట.
ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, ఒక డెల్టా కనెక్టర్ సిస్టమ్ తీసుకుని ఫేస్ వోల్టేజ్ రిఫైన్ చేయమంటే ఫేస్ వోల్టేజ్ అంటే దేంతో రిఫైన్ చేస్తాం, R2Y Y2B BR. ఎప్పుడైనా వోల్టేజ్ రిఫైన్ V at యాంగిల్ ఆఫ్ 0, V at -120, V at యాంగిల్ ఆఫ్ +120. అంటే అర్థం ఏంటంటే ఈచ్ ఫేస్ అనేది ఎంత 120 డిగ్రీస్ యాంగిల్తో డిఫర్ అవుతుందని అర్థం. మనకి ఫేస్ వోల్టేజ్ వచ్చింది. డెల్టా కనెక్టర్ సిస్టమ్ తీసుకుంటే ఫేస్ వోల్టేజ్ మస్ట్ బి ఈక్వల్ టు లైన్ వోల్టేజ్. అంటే ఫేస్ వోల్టేజ్ సపోజ్ R2Y అనేది V at యాంగిల్ ఆఫ్ 0 ఉందంటే లైన్ వోల్టేజ్ కూడా సేమ్ అన్నమాట. కానీ ఏ వాల్యూస్ కావాలి, కరెంట్ అంటే ఓమ్స్ లా ప్రకారం కరెంట్ I ఈక్వల్ టు ఫార్ములా V/R. ఇయర్ 3 ఫేజ్ కాబట్టి దీస్ ఆర్ 3 ఫేజ్ ఆర్ ఇట్ మే బి AC కాబట్టి రెసిస్టెన్స్ తో ఎలా డివైడ్ అవుతుంది, ఇంపెడెన్స్. IRY ఈక్వల్ టు V/Z. సిమిలర్లీ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ I ఈక్వల్ టు IV/ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ YV/Z. సిమిలర్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ IBR ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ VBR/Z. ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రీవియస్ సెక్షన్ లో వోల్టేజ్ అంటే ఏంటో తెలుసు, VRY దగ్గర వోల్టేజ్ అంటే V at యాంగిల్ ఆఫ్ 0, VYB దగ్గర ఎంత V at యాంగిల్ ఆఫ్ -1. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏ వాల్యూ వస్తాయి, మనకి ఫేస్ కరెంట్స్ ఉండి వస్తాయి. ఇదే సిస్టంలో డెల్టా కనెక్టర్ సిస్టమ్. ఈ ఫేస్ కరెంట్ యూజ్ చేసి ఏ కరెంట్ మనం మెజర్ చేయాలి, లైన్ కరెంట్స్. ఆల్రెడీ మీకు చెప్పాను అనమాట, RYB అనేది ఏమంటాం మనం, లైన్స్ అంటాం. R అనే లైన్ కాబట్టి అందులో ఫ్లో కరెంట్ ఏమంటాం IR, Y కాబట్టి అందులో ఫ్లో కరెంట్ IB, B కాబట్టి IB. IR అనే కరెంట్ ఏమైంది, ఇక్కడ డివైడ్ అయింది, దేంట్లోకి వెళ్ళింది, R2Yలోకి వెళ్ళింది. అలాగే IBR అంటే IRY ఇది ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఉంటే ఎలా ఉంది, రివర్స్ లో ఉంది కాబట్టి RY మైనస్ IBR, RY మైనస్ IBR. సిమిలర్లీ IY కూడా అదే అవుతుంది. IY అనే కరెంట్ ఎందులో ఫ్లో అయింది, మనకి IYBలోకి వెళ్ళింది. ఇటు నుంచి వస్తుంది రివర్స్ కాబట్టి ఏమవుతుంది, మనకి IYB మైనస్ IRY. ఈ ఫార్ములా ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఇది సిమిలర్లీ IP. ఇప్పుడు మనం ఒక స్టార్ కనెక్టర్ సిస్టమ్ తీసుకుంటే లైన్ కరెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఫేస్ కరెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మనం చూసాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనకి 3 ఫేజ్ సిస్టమ్ దేని గురించి మనం బ్యాలెన్స్ సిస్టమ్ ఆర్ అన్బ్యాలెన్స్ సిస్టమ్. ఆల్రెడీ స్టార్ కనెక్టర్ చూసాం. బ్యాలెన్స్డ్ అయితే ఏమవుతుంది, ఈచ్ ఫేస్ లో ఇంపెడెన్స్ అనేది ఎలా ఉంది, సేమ్. అంటే ఒక ఫేస్ తీసుకున్న ఇంపెడెన్స్ ZR అనుకుంటే అనదర్ ఫేస్ ZB, అనదర్ ఫేస్ ZY. ఫర్ బ్యాలెన్స్ సిస్టమ్ అయితే స్టార్ కనెక్టర్ అయితే ద ఇంపెడెన్స్ అక్రాస్ ZR ఈక్వల్ టు ద ఇంపెడెన్స్ అక్రాస్ YB ఈక్వల్ టు ద ఇంపెడెన్స్ అక్రాస్ ZB. అలా బోత్ లోడ్ దగ్గర ఇంపెడెన్స్ అనేది సేమ్ గా ఉంటే ఆ టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఏమంటాం, బ్యాలెన్స్ సిస్టమ్ అంటాం. ఆల్రెడీ స్టార్ కనెక్షన్ అంటే ఫేస్ వోల్టేజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మీకు ఆల్రెడీ చెప్పాను నేను, లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు స్టార్ కనెక్షన్ సిస్టమ్ లో √3 ఇంటూ V ఫేస్. దీని నుంచి ఫేస్ వోల్టేజ్ కావాలంటే మనకు ఫార్ములా ఏమవుతుంది, V ఫేస్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న √3 అటు వస్తే బై అవుతుంది, VL/√3. మీకు ఇక్కడ ఈ డయాగ్రామ్ ఎందుకు రిప్రజెంట్ చేశాడంటే యూ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ది బ్యాలెన్స్డ్ స్టార్ కనెక్టర్ సిస్టమ్. అసలు బ్యాలెన్స్డ్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుదంటే మనకి ఇక్కడ స్టార్ కాబట్టి స్టార్ బ్యాలెన్స్డ్ కనెక్టర్ అంటాము. ఇవి మనం 3 ఫేజ్ స్టార్ కనెక్టర్ సిస్టమ్ తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాము, 3 ఫేజ్ లోడ్కి ఇచ్చాము. 3 ఫేజ్ లోడ్ అంటే ఇది Z ఇండికేట్ వన్ లోడ్, అనదర్ లోడ్. ఈ 3 ఫేసెస్ దగ్గర ఉన్న లోడ్ ఇంపెడెన్స్ అనేది ఈక్వల్ గా ఉంటే ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ ఏమంటాం, బ్యాలెన్స్ సిస్టమ్ అంటాం. ఇట్ మే బి స్టార్ కనెక్టర్ అయితే స్టార్ కనెక్టర్ బ్యాలెన్స్ సిస్టమ్, వెదర్ ఇట్ మే బి డెల్టా కనెక్టర్ అయితే డెల్టా కనెక్టర్ బ్యాలెన్స్ సిస్టమ్ అని పిలుస్తాం. అలా మనకు తెలుసు అన్నమాట. ఫార్ములా ఏంటి, కరెంట్ I ఈక్వల్ టు ఇక్కడ IR IY IB అనేది ఏమవుతుంది, కరెంట్స్ అవుతాయి, లైన్ కరెంట్స్ అనేవి. లైన్ కరెంట్ అండ్ ఫేస్ కరెంట్స్ అన్నాం. కరెంట్ అంటే ఫార్ములా ఏంటి, V/Z, V ఫేస్ బై Z. Z ఫేస్ అంటే RN/VN బై ఆల్రెడీ ఫార్ములా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ పవర్ క్యాలిక్యులేషన్ 3 ఫేజ్ బ్యాలెన్స్. పవర్ అంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాలి అంటే ఇన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ పవర్స్ ఆర్ మేరీ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ యాక్టివ్ పవర్, సెకండ్ వన్ ఈజ్ రియాక్టివ్ పవర్, థర్డ్ వన్ ఈజ్ టోటల్ పవర్. మీరు ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ లో చదువుతారు. పవర్ S ఈక్వల్ టు పవర్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ పవర్. ఇది ఎన్ని కింద డివైడ్ ఉంది, 2 కింద. అంటే రియల్ పవర్, రియాక్టివ్ పవర్. రియల్ పవర్ని ఏమని పిలుస్తాం, యాక్టివ్ పవర్ అంటాము. ఈ క్యూని ఏమంటాం, రియాక్టివ్ పవర్ అంటాం. ఈ రెండింటిని ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడు వచ్చే పవర్ ఏంటి, మనకి టోటల్ పవర్ S. ఇప్పుడు మనం ఏ సిస్టమ్ తీసుకున్నాం, బ్యాలెన్స్ 3 ఫేజ్ సిస్టమ్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ బ్యాలెన్స్ సిస్టమ్ లో కూడా ఏముంటుంది, మనకి యాక్టివ్ పవర్ ఉంటుంది, రియాక్టివ్ పవర్, టోటల్ పవర్. దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా చూడండి. రియాక్టివ్ పవర్ కావాలంటే ఫార్ములా V ఫేజ్ I ఫేజ్ సైన్ థీటా. VAR ఈజ్ నథింగ్ బట్ యూనిట్స్ ఆఫ్ రియాక్టివ్ పవర్. రియాక్టివ్ పవర్ కాబట్టి VAR, వోల్ట్ ఆంపియర్ రేటింగ్. సిమిలర్లీ టోటల్ రియాక్టివ్ పవర్ అంటే ఫార్ములా ఇది జనరల్ గా ఒక ఫేజ్ దగ్గర అనమాట. 3 ఫేసెస్ కాబట్టి దేంతో మల్టిప్లై చేయాలి, 3 ఇంటూ V ఫేజ్ I ఫేజ్ సైన్ థీటా.
అలాగే టోటల్ పవర్ ఇన్ యాంపియర్స్లో కావాలంటే వోల్ట్ యాంపియర్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ అంటే పవర్ అంటే పి ఫార్ములా 3 ఇంటూ వోల్ట్ యాంపియర్ పర్ ఫేస్ అనమాట. ఈ సేమ్ ఫార్ములా మనకి ఇక్కడ రిపీట్ అవుతుంది. ఫేస్ అని క్యాన్సిల్ అవుతుంది. ఇది ఏ ఫార్ములా రియాక్టివ్ పవర్కి. అలాగే యాక్టివ్ పవర్ అంటే ఫార్ములా ఏంటి వి ఫేస్ ఐ ఫేస్ కాస్ థీటా. రియాక్టివ్ పవర్ని సైన్ థీటా రిప్రజెంట్ చేస్తే యాక్టివ్ పవర్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం కాస్ థీటా. యాక్టివ్ పవర్ని కాస్ థీటా దేంతో రిప్రజెంట్ చేస్తాం పి అనే సింబల్తో కూడా రిప్రజెంట్ చేస్తాం. 3 ఫేస్ కాబట్టి దేంతో మల్టిప్లై చేయాలి ఇక్కడ 3 ఇంటూ వి ఫేస్ ఐ ఫేస్ కాస్ థీటా. దీస్ ఆర్ ద పవర్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ బ్యాలెన్స్ సిస్టమ్. ఇది చూడండి ఎక్స్ప్రెషన్ ఇన్ పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైన్ వోల్టేజ్ అండ్ లైన్ కరెంట్స్ లో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ ఇచ్చాడు. దాంట్లో టోటల్ పవర్ ఆల్రెడీ ఇందా చూస్తాం 3 ఇంటూ వీపీఎస్ ఐపీఎస్ కాస్ థీటా. స్టార్ కనెక్టెడ్ అంటే ఇక్కడ మరి వీపీఎస్ అన్నాం. ఫేస్ వోల్టేజ్ కావాలంటే మనకి ఏం తెలుసు స్టార్ కనెక్టెడ్ లో విఎల్ ఈక్వల్ టు √3 ఇంటూ వీపీఎస్ అని తెలుసు. మనకి ఫేస్ కావాలి కాబట్టి అక్కడ ఉన్నది ఏంటి ఇక్కడ ఉన్న √3 వస్తే విఎల్ బై √3. స్టార్ కనెక్టెడ్ లో లైన్ కరెంట్ దేనికి ఈక్వల్ గా ఉంటుంది ఫేస్ కరెంట్. అంటే వీపీఎస్ అంటే మనకి ఏం ఫార్ములా వచ్చింది స్టార్ కనెక్టెడ్ లో విఎల్ బై √3. ఈ ఫేస్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఐఎల్ అన్న ఐపీఎస్ అన్న ఒకటి కూడా చూస్తాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఒక స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ లో ఫేస్ వోల్టేజెస్ ని ఫేస్ కరెంట్ దేంట్లో మార్చుకున్నాం లైన్ వోల్టేజ్ లైన్ కరెంట్ లో మార్చుకున్నాం. ఇక్కడ బై √3 అన్నాడు. 3ని ఏమో రాయొచ్చు √3 ఇంటూ √3 అని రాసుకుంటే √3 హోల్ స్క్వేర్ అంటే √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 3 మిగులుతుంది కాబట్టి √3 అని రాశాడు. ఒక √3 పోతే ఇక్కడ ఏముంటుంది √3 విఎల్ఐఎల్ కాస్ థీటా. టోటల్ రియాక్టివ్ పవర్ అంటే ఏమవుతుంది ఇక్కడ కాస్ థీటా వస్తే ఇక్కడ మనకి ఏం మారుతుంది సైన్ థీటా అనేది వస్తుంది. టోటల్ పవర్ అంటే బోత్ యాంగిల్ క్యాన్సిల్ అయ్యి మనకి ఏమవుతుంది √3 విఎల్ ఐఎల్ అనమాట. ఇది పవర్ క్యాలిక్యులేషన్. సిమిలర్లీ మనం డెల్టా కనెక్టర్ సిస్టమ్ తీసుకుంటే ఏమవుతుంది రివర్స్ అవుతుంది అనమాట. డెల్టా కనెక్టర్లో ఏమవుతుంది ఐఎల్ అనేది ఎలా ఉంటుంది √3 టైమ్స్ ఆఫ్ ఐ ఫేస్. బట్ లైన్ వోల్టేజ్ మస్ట్ బి ఈక్వల్ టు ఫేస్ వోల్టేజ్. ఇక్కడ మనం లైన్ వోల్టేజ్ తీసుకుని ఫేస్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది వోల్టేజ్ కామన్ గా ఉంటుంది. అంటే అర్థం ఏంటి ఇక్కడ వి ఫేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాం డెల్టా అయితే విఎల్ అని ప్లేస్ చేస్తాం. ఐ ఫేస్ లో రిలేషన్ ఇదే కదా ఐ ఫేస్ అంటే ఐఎల్ బై √3 సేమ్ ఫార్ములా వస్తుంది. కాకపోతే ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటి ఇక్కడ విఎల్ ప్లేస్ లో √3 ఐ ఫేస్ పెడితే ఇక్కడ ఐఎల్ ప్లేస్ ఎంత పడితే √3 ఐ ఫేస్ పడుతుంది. ఆ ఫార్ములా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇది డెల్టా కనెక్ట్ సిస్టమ్ లో చూడండి. డెల్టా కనెక్ట్ సిస్టమ్ లో ఐఎల్ ఈక్వల్ √3 ఐ ఫేస్ ఉంది కాబట్టి దాని ఫేస్ నుంచి అలా చేశాడు. విఎల్ ఈక్వల్ విపిఎస్ సేమ్ ఫార్ములా అనమాట. పవర్ ఆఫ్ ఫార్ములా అనేది సేమ్ బట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఏంటి ఇన్ స్టార్ కనెక్ట్ సిస్టమ్ లైన్ కరెంట్ మస్ట్ ఈక్వల్ టు ఫేస్ కరెంట్. ఇన్ డెల్టా కనెక్ట్ సిస్టమ్ లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు ఫేస్ వోల్టేజ్ అన్నమాట. మస్ట్ అండ్ షుడ్ గా మీరు అందరూ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అనమాట. స్టార్ కనెక్టర్ సిస్టమ్ తీసుకుంటే లైన్ కరెంట్ ఈక్వల్ టు ఫేస్ కరెంట్ అని రాయాలి ఫస్ట్ స్టార్ అన్నాడంటే. అదే డెల్టా తీసుకుంటే ఉంటుంది లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు ఫేస్ వోల్టేజ్ అని పోవాలి. అలాగే డెల్టా కనెక్టర్ లో లైన్ కరెంట్ ఎలా ఉంటుంది √3 టైమ్స్ ఆఫ్ ఫేస్ కరెంట్. అదే స్టార్ లో అయితే ఏమవుతుంది లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ ఫేస్ వోల్టేజ్. ఈ రెండు నొటేషన్లు తెలిస్తే మీరు ఎటువంటి ఈక్వేషన్స్ లేకుండా ఫేజర్ డయాగ్రామ్ లేకుండా ఈజీగా ఏ సర్క్యూట్ లో మనకి ఇచ్చిన క్యాలిక్యులేషన్ చేయొచ్చు అన్నమాట. దిస్ ద నెక్స్ట్ టాపిక్ లో మనం ఏం కూడా వస్తుంది మెజర్మెంట్ ఆఫ్ పవర్ బై యూజింగ్ వాట్ మీటర్స్. ఇప్పుడు మనం పవర్ మెజర్ చేయాలంటే whether it may be balanced or unbalanced. పవర్ మెజర్ చేయడానికి మనకు ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఏంటి వాట్ మీటర్. వాట్ మీటర్ ఇస్ డివైస్ బై యూజింగ్ ఆఫ్ వాట్ మీటర్ కెన్ మెజర్ ది పవర్ అన్నమాట. ఇప్పుడు మనం బ్యాలెన్స్ సిస్టమ్ తీసుకుని ఏ మెథడ్ ద్వారా మనం పవర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం 2 వాట్ మీటర్ మెథడ్ ద్వారా. దిస్ ద బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ పవర్ బై యూజింగ్ 2 వాట్ మీటర్ మెథడ్. స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ తీసుకుంటున్నాం కాబట్టి తీసుకున్నాం. ఏం చేశాను నేను ఒక వాట్ మీటర్ని ఆర్కి బికి మధ్యలో ఇంకో వాట్ మీటర్ని వైకి బికి అంటే వాట్ మీటర్ కనెక్షన్ 3 ఫేస్ లో ఉంది. ఇప్పుడు 3 ఫేస్ అప్లై చేసినాను. ఇచ్చినప్పుడు ఏమవుతుంది W1 లో రీడింగ్ ఎంత W2 లో రీడింగ్ ఎంతో తీసుకుంటాం. W1 అంటే వాట్ మీటర్ రీడింగ్ 1 వాట్ మీటర్ రీడింగ్ రెండు యాడ్ చేసి నాకు ఏమవుతుంది టోటల్ పవర్ అనేది వస్తుంది అనమాట. సేమ్ ఇందాక డ్రా చేసినట్టు స్టార్ కనెక్ట్ కాబట్టి అదే ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేస్తాడు అనమాట. టోటల్ పవర్ అంటే ఫార్ములా విఎల్ఐఎల్ కాస్ థీటా. W1 లో సేమ్ సెకండ్ దాంట్లో ఏమవుతుంది విఎల్ఐఎల్ కాస్ థీటా అనమాట. ఇక్కడ W2 లో కూడా విఎల్ఐఎల్ కాస్ థీటా. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది మనకి టోటల్ పవర్ అనేది వస్తుంది అనమాట. ఆ టోటల్ పవర్ మనం సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుంది tan θ = √3 W1 - W2 బై W1 + W2. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి 2 వాట్ మీటర్ మెథడ్ ద్వారా మనం పవర్ మెజర్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అక్కడ √3 ఇంటూ ఈ ఫార్ములా అనేది మర్చిపోతుంది కొద్దిగా డెరివేషన్ వచ్చిన రాకపోతే ఈ ఫార్ములా అనేది కావాలి మనకు. W1 - W2 బై W1 + W2 అంటే వాట్ మీటర్ రీడింగ్ √3 ఇంటూ వాట్ మీటర్ రీడింగ్ ఫస్ట్ దాంట్లో సెకండ్ సబ్ట్రాక్ట్ చేసి అలాగే రెండు యాడ్ చేస్తే మనం వచ్చేది ఏంటి టోటల్ పవర్ మెజర్ బై యూజింగ్ 2 వాట్ మీటర్ మెథడ్.
అలాగే మనం ఇందాక పవర్ మెజర్ చేసాం. ఏ పవర్? టోటల్ పవర్. అంటే యాక్టివ్ పవర్ మెజర్ చేసాం. అలాగే ఇంకే పవర్ మెజర్ చేస్తాం? రియాక్టివ్ పవర్. దేని ద్వారా? ఒక వాట్ మీటర్ తీసుకుని సేమ్ మళ్ళీ సప్లై ఇస్తాము. ఒక వాట్ మీటర్ కనెక్షన్స్ ఎలా వేస్తున్నాం చూడండి. ఆర్ వైని తీసుకుని ఈ వాట్ మీటర్లో ఈ కాయిల్ని ఏమంటాం మనం? ప్రెషర్ కాయిల్ అంటే వోల్టేజ్ కాయిల్ అంటాం. సారీ, దీన్ని ఏమంటాం? కరెంట్ కాయిల్. ఎప్పుడు కరెంట్ కాయిల్ అనేది సర్క్యూట్కి ఎలా కనెక్ట్ అవుతుందని చెప్తున్నాను? సిరీస్లో అనమాట. ఈ ప్యారలల్గా ఉన్న కాయిల్ని ఏమంటాం? ప్రెషర్ కాయిల్. ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్. అంటే ఇప్పుడైతే ఈ కాయిల్లో కరెంట్ ఫ్లో అయిందో ఆటోమేటిక్ ఇందులో ఏం మెజర్ అవుతుంది? ఎంత కరెంట్ అనేది కన్స్యూమ్ అవుతుంది తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ కాయిల్లోకి వెళ్ళి ప్రెషర్ కాయిల్ కాబట్టి ఇది ఏం మెజర్ చేస్తుంది? వోల్టేజ్ అని మెజర్ చేస్తుంది. ఇది రెండింటికి షార్ట్ అయింది కాబట్టి ఈ రెండింటి యొక్క వోల్టేజ్ అనేది మనకి మెజర్ చేస్తుంది అనమాట. సేమ్ ఫేజర్ డయాగ్రామ్. ఇది ఫార్ములా. రియాక్టివ్ పవర్ ఈక్వల్ టు ఒకటే వాట్ మీటర్ ఉంది కాబట్టి √3 × W1. అది చేస్తే మనకి స్టార్ కనెక్ట్ సిస్టమ్ ఏమవుతుంది? రియాక్టివ్ పవర్ యొక్క మెజర్మెంట్స్ వాల్యూ అంతా వస్తుంది. ఇది మనకి ఫస్ట్ యూనిట్లో ఉన్న పవర్ మెజర్మెంట్ ఆఫ్ పవర్ బై పవర్ మెథడ్. ఇవాళ టుడే సెక్షన్ ఇదేమో. నెక్స్ట్ సెక్షన్లోకి వచ్చేటప్పటికేమో సేమ్ టాపిక్ తీసుకుంటాం. కాకపోతే ఈసారి ఏ టైప్ ఆఫ్ లోడ్ వేస్తాం మనం? అన్బ్యాలెన్స్ లోడ్. అంటే అక్కడ ఏమవుతుంది మనకి? వోల్టేజ్ వాల్యూ కరెంట్ వాల్యూ డిఫర్గా ఉంటాయన్నమాట. ఏం బాబు రాకేష్? హలో బాబు రాకేష్, వినిపిస్తుంది సార్. క్లాస్ అర్థమైందా? హలో, క్లాస్ అర్థమైందా అంటున్నా. అర్థమవుతుంది సార్. అర్థమైంది సార్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు బ్యాలెన్స్డ్ లోడ్ తీసుకున్నాం కదా, సేమ్ ఇవే ఫార్ములాలు రిపీట్ అవుతాయి. కాకపోతే బ్యాలెన్స్డ్ కాబట్టి అన్ని ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అన్బ్యాలెన్స్డ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఇంపిడెన్స్ అని మారుతాయి. అక్కడ ZA ZB ZC అన్నాను కదా, అవి ఏమవుతాయి? అన్ఈక్వల్గా ఉంటాయి. అన్ని వాల్యూస్ అంతా మనం మెజర్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. ఓకేనండి. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకేనండి.